అందరికీ నమస్కారం మిత్రులారా. నేను మీ శేషగిరి సృష్టి ఆస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీ ముందుకి మీనరాశి జూలై మాసఫలాలు చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఫస్ట్ టైం వీక్షిస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను త్వరలో ఇన్స్టాలో కూడా వీడియోస్ చేయబోతున్నాను, రీల్స్గా. దాంట్లో కూడా నన్ను ఆదరించండి, ఫాలో చేయండి. ఇక విషయానికి వస్తే, ఈ మీనరాశి వారికి గురువు కొంతవరకు అనుకూలంగా ఉన్నాడు. వీరికి ఏలినాటి శని జరుగుతుండటంతో ఎక్కువగా దేహపీడ అధికంగా ఉంటుంది. అనారోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ పని చేయాలని ఉత్సాహంగా ఉన్నప్పటికీ ఒంట్లో శక్తి లేక, గురువు బలం ఉన్నప్పటికీ, ప్రోత్సాహంగా ఉన్నప్పటికీ శక్తి అనేది తగ్గిపోయి, ఎందుకంటే కొంత నీరసించిపోతారు, కొంత నిరుత్సాహపడిపోతారు. ఎందుకంటే వీరికి గతంలో అయిన అనారోగ్యాలు కనుక ఉన్నట్లయితే అవి మళ్ళీ తిరిగి వేధిస్తుంటాయి. సంతాన విషయంలో శుభవార్తలు, సంతానానికి ఉన్నత విద్య ప్రాప్తం, సంతానానికి విదేశీయానం, సంతానం లేని వారికి సంతానానికి వివాహ ప్రయత్నాలకు సఫలం. ఇట్లాంటి సంతాన మూలకంగా శుభవార్తలు మిమ్మల్ని ఆనందింపచేస్తాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ మాసం, ఈ రాశిలో ఉన్న వారికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకి, కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్న వారికి మొదటి సగభాగం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం చేస్తున్న వారికి లాభకరంగా, ప్రోత్సాహకరంగా ఉంటాయి. అయితే కుజుడు కూడా 3వ స్థానంలో సంచరించడం వల్ల క్రీడాకారుల్లో మంచి గుర్తింపు, విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ అనేవి ఎక్కువగా ఈ రాశిలో ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వారికి ఖచ్చితంగా లభిస్తాయి. విదేశీయానం చేసే ప్రయత్నాలు కాస్త కష్టం అనిపించినా ఈ మాసం సెకండ్ హాఫ్లో వారి యొక్క ప్రయత్నాలకి మంచి ఫలితం వచ్చి విదేశీయానం చేస్తారు. నా వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి.